తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. శ్రీ కాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు మేళతాళాలతో స్వామి అమ్మవారి ప్రాకారోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ సూర్యనారాయణపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ తంగెళ్లవోలు శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని వందలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య తీన్మార్ డప్పులతో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్పులతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, మల్లిపూడి వీరు, నున్నా దొరబాబు, సంగిశెట్టి అశోక్, డివిజన్ నాయకులు వాసు, అబ్బాయి, చలపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే మా అందరూ ప్రీతం నాయకుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో పిఠాపురంలో మాత్రమే సుమారు 22,000 పైగా మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా చాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. కాకినాడలో కూడా మన కొండబాబు గారు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సెలబ్రేషన్స్లో ఇక్కడ పాల్గొని ఉత్సాహవంతంగా 2 స్టెప్పులు కూడా వేసి డ్యాన్స్ చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి మరీ చాలా హ్యాపీగా ఈ బర్త్డేని కేక్ కట్ చేసి పొద్దున్న చెట్లు నాటి ఈ ప్రోగ్రామ్ని ఒక కూటమి బర్త్డే కింద కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చూసాం మా 27, 28, 29 డివిజన్లో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి నా తరపున, నాయకులు, కార్యకర్తలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఆయన అనుకున్న ఆశయాలన్నీ నెరవేర్చేలాగా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని వారిని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా తన సినీ రంగంలో కూడా ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ప్రజాసేవలో ప్రజానాయకుడిగా ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తవుతున్న సందర్భంలో 100 రోజులు పూర్తవకుండానే ఈరోజు తన శాఖ పైన తన అవగాహన చేసుకుని ఈరోజు శాఖను ఒక గాడిలో పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే కాలం భవిష్యత్తులో చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రోజున ఈ డిప్యూటీ సీఎంగా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే అభివృద్ధిని ఆశిస్తున్నారో ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్ళడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుకున్న ఆశయాలు, ఆలోచన విధానాలన్నీ కూడా నెరవేరాలని భగవంతుడు ఆయన చేసే పనిలో కానీ ఆయన చేసే విధానంలో కానీ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని అందరి తరపున కోరుకుంటున్నాం. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం వద్ద మున్నేరు నది తొలిసారిగా 35 అడుగుల మేర ప్రవహించింది. నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల దృష్ట్యా హైదరాబాద్ వెళ్లే ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లేవారు చౌటుప్పల్, నార్కట్పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని తెలిపారు. ఖమ్మం వెళ్లేవారు చౌటుప్పల్, నార్కట్పల్లి, అరవపల్లి, తొంగతుర్తి, మరిపేడ బంగ్లా మీదుగా వెళ్లాలన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీలో మరోసారి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలకు కొత్త పుంతలు తొక్కాలని నిర్ణయించుకున్నామన్నారు. నేషనల్ మెంబర్షిప్ క్యాంపెయిన్ 2024ని ప్రారంభించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. పార్టీ ఎన్నో భరించి ఇక్కడికి చేరుకుందని, ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగిందని గుర్తు చేశారు. सदस्यता अभियान का एक और दौर प्रारंभ हो रहा है. भारतीय जनसंघ से लेकर के अब तक हमने देश में एक नई राजनीतिक संस्कृति लाने का भरसक प्रयास किया है. जब तक जिस संगठन के माध्यम से या जिस राजनीतिक दल के माध्यम से देश की जनता सत्ता सुपुर्द करती है, वो इकाई, वो संगठन, वो दल अगर लोकतांत्रिक मूल्यों को नहीं जीता है, आंतरिक लोकतंत्र निरंतर उसमें पनपता नहीं है, तो वैसी स्थिति बनती है जो आज देश के कई दलों की हम देख रहे हैं. और जैसा अमित भाई ने कहा, हिंदुस्तान में एकमात्र यही दल है अपनी पार्टी के संविधान के अनुसार अक्षरशः लोकतांत्रिक प्रक्रियाओं को उसका पालन करते हुए अपने कार्य का विस्तार कर रहा है और जन सामान्य की आशा आकांक्षाओं पर खरा उतरने के लिए अपने आप को निरंतर योग्य बनाता रहता है. ये दल ऐसे ही यहां तक नहीं पहुंचा है. अनेकों पीढ़ियां खप गई हैं. वर्तमान पीढ़ी के अनेक कार्यकर्ता हैं जिनके नाम भी नहीं जानते होंगे. ऐसे लोगों ने अपना जीवन खपाया, तब जाकर के ये दल लोगों के दिलों में जगह बना पाया है. भारतीय जनता पार्टी का कार्यकर्ता चुनाव, कुछ लोगों ने कह दिया है मशीन, ये तो चुनावी मशीन है भाजपा के पास. इससे बड़ा भाजपा का कोई अपमान नहीं हो सकता है. अरे चुनाव जीतना ये तो मेरी पार्टी के कार्यकर्ताओं के निरंतर पुरुषार्थ और प्रयास के परिणाम एक बाय प्रोडक्ट है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సహాయ చర్యలు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం. విజయవాడ విపత్తు దురదృష్టకరం, వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక.
పార్టీ చాలా ఓర్చుకుని ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది. బీజేపీ మెంబర్షిప్ క్యాంపెయిన్లో ప్రధాని మోడీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.